విజయపేరి సభ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. లక్షల మంది ప్రజల సాక్షిగా సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తల్లో నమ్మకం, విశ్వాసం నింపింది. కర్ణాటక ఫార్ములా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. 2 రోజుల సిడబ్ల్యూసీ సమావేశాలు, విజయపేరి సభ, సోనియా హామీలపై కాంగ్రెస్ శ్రేణుల్లో స్పందనపై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. Lakshmi, which means rupees 2,500 month financial assistance to women. Gas cylinder at rupees 500. Free travel for women in TSRTC buses across the state to fulfill the aspirations of the people of Telangana, of my brothers and sisters of Telangana. We are announcing 6 guarantees, Mahalakshmi being the first one, and we are committed to fulfilling them, to fulfill each one of them. I, along with my colleagues, had the opportunity to be a part of the birth of this great state, Telangana. Now it is our duty to elevate it to new heights. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Are you all going to give us your support? Thank you. Jai Hind. Jai. విజయపేరి సభ తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. లక్షల మంది సాక్షిగా సోనియా గాంధీ ఇచ్చిన 6 హామీల గ్యారెంటీలపై కాంగ్రెస్ శ్రేణుల్లో కార్యకర్తల్లో నమ్మకం, విశ్వాసం నింపింది. కర్ణాటక ఫార్ములా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ 2 రోజుల పాటు జరిగిన సిడబ్ల్యూసీ సమావేశాలు, విజయపేరి సభ, సోనియా హామీలపై కాంగ్రెస్ శ్రేణులు స్పందనపై ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ వరుణ్, ఏదైతే నిన్న సిడబ్ల్యూసీ సమావేశాలు, ఆ తర్వాత జరిగిన విజయపేరి సభతోని కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే నిన్న తిరుగుముఖంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కనిపించింది. నేతలందరిలో కూడా ఒక ధీమా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే నేను చూడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కర్ణాటక తరహా ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేయబడుతుందో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తల నోటి వెంట వినిపించడం మనకు జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో, ఆ గ్యారంటీ కార్డులు అది ప్రజల్లోకి చొచ్చుకుని పోయేలా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు మనతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫస్ట్ గ్యారంటీ కార్డు మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం అందించడము, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ మహాలక్ష్మి ఈ గ్యారంటీ కార్డు ద్వారా మహిళల ఓటు బ్యాంక్ అంతా కూడా ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి కూడా తమకే వస్తుందని ఒక ధీమా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఏదైతే
మనకి 2,500 ఆర్థిక సహాయం అనేది కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం ఉన్న ధరకి చూసుకుంటే కనుక దాదాపుగా 50% తక్కువ ధరకి 500 రూపాయల గ్యాస్ ధర అందించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ మహాలక్ష్మి పథకం అనేది ఏతుందో ఇది మహిళలకు ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారన్న ధీమా కాంగ్రెస్ నాయకుల్లో అయితే వ్యక్తమవుతుంది. అదేవిధంగా మరొకటి రైతు భరోసా, ముఖ్యంగా రైతులు గత కొద్ది కాలంగా కూడా అనేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఏదైతే రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతుకు ఎకరాకు 15,000 రైతులకు అందించాలని చెప్పేసి ఇందులో కౌలు రైతులను కూడా యాడ్ చేయడం అనేది చూసుకుంటే కనుక అటు రెగ్యులర్ రైతులతో పాటు ఈ కౌలు రైతులకు కూడా గత కొంతకాలంగా వాళ్ళు ఇన్పుట్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి రాబడి రాకపోవడము, పంటలు నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం రాకపోవడంతో వాళ్ళంతా ఇబ్బంది పడుతుండే వాళ్ళు. ఇప్పుడు ఆ ఇబ్బందిని కూడా కాంగ్రెస్ పార్టీ దూరం చేస్తూ రైతు భరోసా పేరిట అటు రైతులకి అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ 15,000 రూపాయలు అందించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీ కార్డులో పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు అందించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీ కార్డులో రెండో కార్డులో పేర్కొంది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక వరికి మద్దతు ధర ఇస్తున్నప్పుడు కూడా మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ బోనస్ గా దీన్ని కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా రెండో భరోసా కార్డులో రెండో గ్యారంటీ కార్డులో చెప్పడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే కనుక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పక్క ఏవైతే ఇళ్లు లేని కుటుంబాలు ఏవైతుంటే వాళ్ళకందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి. అదేవిధంగా గృహ నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చులో 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే భరించే విధంగా కూడా మూడో గ్యారంటీ కార్డులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 250 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తన మూడవ గ్యారంటీ కార్డులో పేర్కొనడం జరిగింది. ఇక ఈ విధంగా నాలుగో గ్యారంటీ కార్డుకు వస్తే కనుక గృహజ్యోతి పేరిట ఇది ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అంటే ఎవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు విద్యుత్ అనేది భారంగా మారిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి కూడా నాలుగో గ్యారంటీ కార్డులో కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం జరిగింది. ఇది ఈ గృహ జ్యోతి అనేది కర్ణాటకలో కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. అదేవిధంగా ఇక యువ వికాసం పేరుతో ముఖ్యంగా విద్యార్థులని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరో గ్యారంటీ కార్డును రూపొందించింది. అందులో విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో 5 లక్షల వరకు కూడా విద్యా సంబంధిత చెల్లింపులు ఏవైతే ఉంటాయో వాటిని విద్యా భరోసా కార్డు కింద ఇవ్వబోతుందంటే ఏదైతే విద్యకు అయ్యే ఖర్చు 5 లక్షల రూపాయలు కూడా వరకు కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే కనుక ఈ 5వ గ్యారంటీ కింద ఇది ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న విజయభేరి సభలో సోనియా గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. ఇక 6వ గ్యారంటీ కార్డు నిన్ననే ఈ 6వ గ్యారంటీ కార్డు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, బీడీ కార్మికులు, అదేవిధంగా ఒంటరిగా ఉన్న మహిళలు కావచ్చు, కల్లుగీత కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఎయిడ్స్ తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, అదే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా నెలకి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ 6వ గ్యారంటీ కార్డులో చేర్చడం జరిగింది. అదేవిధంగా పేదలకు సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకము 10 లక్షల వరకు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా నిన్న సోనియా గాంధీ ఏదైతే ఇచ్చిన 6 గ్యారంటీలలో 6వ గ్యారంటీ కింద చేయుత పథకం కింద దీన్ని చేర్చడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ 6 గ్యారంటీ కార్డులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది, ఏదైతే సోనియా గాంధీ ఏ హామీ ఇస్తుందో ఆ హామీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని చెప్పేసి కూడా పదే చెబుతూ వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చారు. అదేవిధంగా దాన్ని గుర్తు చేస్తూనే ఇప్పుడు ఈ 6 గ్యారంటీ కార్డులు ఏవైతున్నాయో ఈ 6 గ్యారంటీ కార్డుల వల్ల ఏదైతే సోనియా గాంధీ విజయభేరి సభలో చెప్పబడిందో అవన్నీ కూడా ఖచ్చితంగా తాము నెరవేరుస్తాము, ఆ దిశగానే అడుగులు వేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ 6 గ్యారంటీలు కూడా ప్రజల్లోకి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో కలిగిస్తాయి. అదేవిధంగా తమకు రాబోయే ఎన్నికల్లో విజయానికి తొలిమెట్టుగానే ఇవి అన్ని ఉండబోతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇదే ఉత్సాహంతో వీళ్ళందరూ కూడా ఆయా వారి జిల్లాలకు వెళ్ళారు. అక్కడ కూడా జిల్లాలో కూడా కార్యకర్తలు కావచ్చు, స్థానిక అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ గ్యారంటీ కార్డుల మీద వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.